బనకచెర్లకు మా సమ్మతి తప్పనిసరి, పోలవరానికి మేము సమ్మతించినట్లేనన్న విభజన చట్ట నిబంధన దీనికి వర్తించదు. పోలవరం ఆపరేషన్ షెడ్యూల్లో మార్పులు అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధం, బనకచెర్ల ప్రాజెక్టుకు మేము ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే మేము బనకచెర్ల గురించి ఆలోచన చేస్తామని చెప్పారు. రాయలసీమకు పోయి చేపల పులుసు తిని కకృతి పడ్డట్టు కాదు, మేము తెలంగాణ ప్రయోజనాలకి విరుద్ధంగా ఏ పని కూడా చేయము. చంద్రబాబు మా గురువు అయితే మీరు పదే పదే మాట్లాడినటువంటి మాటలకి మేము ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టలేము. చంద్రబాబుకు మోడీ దగ్గర ఎంత పతారం ఉన్నా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేటప్పుడు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని రేవంత్ రెడ్డి పలు సందర్భాల లోపల చెప్పుకొచ్చిండు. దాంట్లో భాగంగానే బనకచెర్లకు మా అనుమతి లేనిది, అసలు మా సమ్మతి లేని మీరు అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి కరాఖండిగా చెప్పేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు దీని మీద ఆన్సర్ చేయరు. స్టేజ్ ఎక్కిర్రు అంటే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇయ్యాడు, చంద్రబాబు శిష్యుడు అని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ చంద్రబాబు శిష్యుడు, ఆయనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని కరాఖండిగా చెప్పేసిండు. ఇక్కడ రేవంత్ పాలన శభాష్ అని చెప్పేసి రాహుల్ గాంధీ మెచ్చుకున్నాడు. రాహుల్ గాంధీ ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు, దేనికి పోతున్నాడు, ఎన్నిసార్లు పోతున్నాడని మాట్లాడారు కదా. పోయినప్పుడల్లా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అయ్యాడని మాట్లాడారు కదా. మరి రాహుల్ గాంధీ నిన్న రేవంత్ రెడ్డి పరిపాలన గురించి మెచ్చుకొని దేశానికి రోల్ మోడల్ అని చెప్పేసి మెచ్చుకున్నాడు. మరి దీనిపైన బీఆర్ఎస్ లీడర్లకు కడుపుల మంట అజీర్తి అవుతుంది కావచ్చు.